అందరికీ నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయినటువంటి లక్ష్మీ ఎన్టీఆర్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. చాలా బాగా తీశారు రామ్ గోపాల్ వర్మ గారు. చాలా గొప్ప సినిమా, చాలా కరెక్ట్గా తీశారు, పర్ఫెక్ట్గా ఉంది మూవీ. అసలు విషయాలు బయటపడ్డాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఎలా మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటే ఈ విషయంపై నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక బయోపిక్. కాకపోతే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. చాలామందికి ఆయన గురించి గొప్పగానే తెలుసు. ఒక గొప్ప టెక్నీషియన్. ఇంతకుముందు ఓ మంచి బయోపిక్ తీసుకున్నారు. ఆయన డేరింగ్ ఫెలో, ఏదైనా నిజాన్ని వాస్తవంగా చెప్పగలరు. కానీ ఇలాంటి విజ్ఞత, ఒక మంచి టెక్నీషియన్ పప్పులో కాలేసి సినిమా తీశాడని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక బయోపిక్లో ముఖ్య పాత్రలు ఎన్ని, వాళ్ళందరితో మాట్లాడాల్సి ఉంటే అవసరం రామ్ గోపాల్ వర్మకు ఉంది. కానీ ఏం చేశారు, ఒక్క లక్ష్మీ పార్వతి గారితోనే మాట్లాడి ఉన్న పాత్రల తాలూకా స్వభావాలు, వాళ్ళు చేసిన పనులు అన్నీ కూడా లక్ష్మీ పార్వతి గారు ఏం చెప్తే అదే రాసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో లక్ష్మీ పార్వతి గారిని హైలైట్ చేసినట్టు, లేదా తన వెనకున్నటువంటి కొంతమందికి సపోర్ట్ అయ్యేటట్టు, ఒక వ్యక్తులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టు ఈ సినిమా ఉంది. ఎందుకంటే ఇందులో నేను ఏ పార్టీ కాదండి, కానీ మనం విజ్ఞతతో ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరు నిజాలు చెప్పరు. ఎందుకంటే ఎవరు చెప్పినా ఎవరి కోసం వాళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు తను ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి నేను ఇది చేశాను అని చెప్తాడు. లక్ష్మీపార్వతి గారు ఒక మహానుభావుడు, ఈ మంచి నాయకుడు, అలా నాయకుడిని రక్షించుకోవడం కోసం నేను చేశానని ఆవిడ చెప్తారు. కానీ ఈ సినిమా తీయడానికి డిసైడ్ అయినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు చేయాల్సింది ఏంటి, అన్ని వేషన్లు వింటూ ఇక వాళ్ళకు సంబంధించినటువంటి మధ్యవర్తులు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి అదే సమకాలీకులైనటువంటి కొంతమంది నాయకుల తాలుగా అభిప్రాయాలు తీసుకొని ఆయన ఏం చేయాలి, తనకు జడ్జిమెంట్కి రావాలి. అలా కాకుండా ఒక సతీ సావిత్రి, ఒక సీత, ఒక మహాసాధ్వి, ఒక మహానాయకుడిని రక్షించడానికి లక్ష్మీపార్వతి గారు వచ్చినారన్నట్టు చెప్తున్నారు. మరి లక్ష్మీపార్వతి గారి వ్యక్తిత్వం ఏంటి, ఆవిడ ఎక్కడి నుండి వచ్చారు, ఆవిడ ఎందుకు వచ్చారు, ఎందుకు ఆ మహానుభావుడు అంటే ఎన్టీ రామారావు గారికే ఆ సేవలు చేశారు అనేది ఈ ప్రపంచానికి తెలీదా? కేవలం ఒక రామారావు గారిని రక్షించడం కోసం వచ్చినటువంటి వనిత ఆవిడ, ఎటువంటి స్వార్థం లేదా? అలాగైతే ఆ స్థాయి వరకు రానివ్వడానికి కూడా కారణం ఏంటో తెలుసా? నిజమే, లక్ష్మీపార్వతి గారు సేవ చేశారు, ఇది ఎవరు కాదనేటువంటి విషయం. రామారావు గారు తను ఒంటరిగా ప్రజల కోసం ఆలోచిస్తూ, ప్రజల కోసం రాత్రి పగలు పనిచేస్తున్నప్పుడు, తన సేవ చేయడానికి తనకు దగ్గరగా ఎవరు లేనప్పుడు ఈ మన లక్ష్మీపార్వతి గారు తనకు సేవ చేశారు. ఆ సేవల్లో తను శాంతిని ఉందాడు. ఎన్టీ రామారావు గారు చాలా ఒక కూల్గా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ వీళ్ళందరికీ, కుటుంబానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ, ఆ పక్కన నుండి చంద్రబాబు నాయుడు వర్గానికి కానీ అందరికీ నచ్చింది. సో తన ఆనందంగా ఉండడం వీళ్ళందరికీ కావాలి కాబట్టి తన అంతవరకు రానిచ్చారు. నాకు ఎప్పుడో కట్ చేస్తారు కదా. కానీ తను ఆ పరిధిని దాటి ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండా, ఎలాంటి రాజకీయ ఆలోచన లేకుండా తను ఎక్కడి వరకు వెళ్ళారు, ఒక సీఎం అవడానికి పావులు కదిపారు. అందుకే గొప్ప గొప్ప నాయకులు తెలుగుదేశం పార్టీలో మినిస్టర్లుగా 15 సంవత్సరాలు, 3 సార్లు, 4 సార్లు వాళ్ళు మినిస్టర్గా చేస్తున్న వ్యక్తులు రామారావు గారిని కలవడానికి చేతులు 2 కట్టుకొని నిల్చొని అమ్మగారి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాంటప్పుడు వీళ్ళందరూ కూడా వేగంతో రగిలిపోయారు. ఒక మినిస్టర్మా, లేకపోతే మనము తనేమి కాకుండా, తన పర్మిషన్ లేకుండా, తన అనుమతి లేకుండా రామారావు గారిని కలుసుకోలేని పరిస్థితి, రామారావు గారికి ఒక విషయం చెప్పలేని పరిస్థితి, రామారావు గారు ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, ఎవరి చేతల్ని ప్రభావితం కాకుండా తను అడ్డుకట్ట వేస్తుందనేది ఎప్పుడైతే గమనించారో ఈ రాష్ట్రం కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పేసి అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒకే నిర్ణయంకి వచ్చారు. ఒక్క చంద్రబాబు నాయుడే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచేస్తున్నట్టు కుదురుతుందా? లేదా పక్కన ఉంటుంటే అంతమంది మినిస్టర్లు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ అన్నదమ్ముల
రాజకీయంలో ఎవరికైనా ఎన్నుపోటు ఎప్పుడైనా పొడి చేస్తారు. అందరూ కలిసి చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశారు? వాళ్ళు చేయడమే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి కుటుంబీకులందరూ కూడా పెద్ద కుటుంబం ఉంది, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అంత కుటుంబం కూడా చంద్రబాబు నాయుడుకి కూడా ఆ పరిస్థితుల్లో ఎందుకు సపోర్ట్ చేశారు? ఒక్క లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారు ఒంటరై ఉన్న వాళ్ళందరూ ఒక్కటై రాష్ట్రాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు అని ఎందుకు మీరు అర్థం చేసుకోవటం లేదు? ఒక దేశాన్ని రక్షించడానికి కొన్ని గ్రామాలు మనం లేపేయాల్సి ఉంటుంది. ఒక గ్రామాన్ని రక్షించడానికి ఒక వ్యక్తిని కూడా చంపాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు, చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు, చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సపోర్ట్ చేసినటువంటి నాయకులు అందరూ కలిసి రాష్ట్రాన్ని రక్షించడానికి లక్ష్మీ పార్వతిని తప్పించడానికి చేశారు తప్ప ఎన్టీ రామారావు గారిని ఏం చేయడానికి కాదు. కానీ అది ఎన్టీ రామారావు గారు మన క్షోభకు గురయ్యారు, అది అంతవరకు యథార్థమే. కానీ ఆయన ఒక తప్పుతోవలో ఆయన్ని తీసుకెళ్ళి ఆయన అలా ఫీల్ అయ్యేటట్టు, అలా బాధపడేటట్టు చేసిందంతా కారణం లక్ష్మీ పార్వతి. మంచివాళ్ళు కాబట్టి ఆ ఎన్టీఆర్ కుటుంబం అంతా కూడా ఆవిడని క్షమించారు. కానీ ఈరోజు ఎవరెవరి తాలూకో బ్యాక్గ్రౌండ్ని తీసుకొని ఇప్పుడు వచ్చి దర్శక కులానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ సినిమాని ఒకవైపు తీసి ప్రజలకి ఇది వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారే, ఇది మాత్రం ఎంత మాత్రం క్షమించదగినటువంటి విషయం కాదు. కానీ ఇక్కడ ప్రజలకు తెలుసు ఆ విషయం. ఆ తరువాత జరిగినటువంటి ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించారు మెజార్టీతో అంటే ప్రజలు కూడా అప్పుడు చేసినటువంటి ఆ నిర్ణయం ఏదైతే లక్ష్మీపార్వతిని పక్కకు తప్పించి పరిస్థితులు చేయి దాటిపోతుంది, రాష్ట్రం వెనకబడిపోతుంది, ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది అనుకుంటున్న సమయంలో వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడుతో కలిపి ఆ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా అంగీకరించి దీవించి నెక్స్ట్ కూడా వాళ్ళకేమో గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి కేవలం రాజకీయం కాకపోతే ఈ కథను ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ బాలకృష్ణ గారు చేశారు బయోపిక్. వాళ్ళు భయంతోనో లేకపోతే కాంట్రవర్సీ ఎందుకు అనుకోనో చేశారో నాకు తెలియదు. కానీ వాళ్ళు చేసిన బయోపిక్లో ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ చేయాలి, సినిమా కథగా చేయాలి. కేవలం లక్ష్మీపార్వతిని వదిలేయకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఘట్టం. లక్ష్మీపార్వతి వచ్చి ఈ రాష్ట్రానికి ఏం చేయబోయింది, ఈ రాష్ట్రం ఎంత అధోగత పాలై ఉండేది, ఆ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నటువంటి ఆ తెలుగుదేశం నాయకులందరూ కలిసి, ఆ కుటుంబీకులు కలిసి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ నిర్ణయం తీసుకుపోతే లక్ష్మీపార్వతి లాంటిది సీఎం అయి ఉంటే ఈ రాష్ట్రం ఏమై ఉండేది అని చెప్పి సినిమా తీసుంటే ఈ రోజు మళ్ళీ ఈ లక్ష్మీ పార్వతి సినిమా తీయాల్సిన అవసరం రామ్ గోపాల్ వర్మ వచ్చి ఉండేది కాదు. ప్రజలారా, ఇది నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి చెప్పట్లేదు. విజ్ఞతతో విశ్లేషణ చేసి ఆలోచన చేయండి. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.